ఒక 2 నిమిషాలు సిగ్గు అనే కాన్సెప్ట్ ని పక్కన పెట్టేసి ఒక చిన్న కాన్సెప్ట్ గురించి విందాం అనమాట. మనలో చాలా మంది అనుకునేది ఏంటిదంటే మనకెందుకు ఆల్ ఆఫ్ ఎ సడన్ డిసీజ్ వచ్చేస్తుంది, మనకు డయాగ్నోసిస్ అయిపోతుంది అని చెప్పేసి. కానీ మన బాడీ అలా వర్కౌట్ కాదు. మనకే తెలియకుండా మన బాడీ కొన్ని చిన్ని సిగ్నల్స్ మనకి ప్రతిరోజు చూపిస్తుంది, మీ హెల్త్ కండిషన్ ఇలాగుంది అని చెప్పేసి. కిడ్నీస్ కూడా పొద్దున్న నుంచి రాత్రి దాకా రెస్ట్ లేకుండా మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ ని ఫిల్టరేషన్ చేస్తూ ఉంటాయి. ఏం ఫిల్టరేషన్ చేస్తాయి? మన బాడీలో ఏదైతే టాక్సిన్స్ గానీ వేస్ట్ మెటీరియల్స్ గానీ మన బ్లడ్ నుంచి మన ఫ్లూయిడ్స్ నుంచి ఉంటాయో వాటిని ఫిల్టరేషన్ చేసి బయటికి పంపించడమే కిడ్నీస్ యొక్క మెయిన్ బాధ్యత. దాని నుంచి వచ్చినదే యూరిన్ అనే ఒక ప్రోడక్ట్. ఆ యూరిన్ ఏదైతే ఉందో అది ఒక ర్యాండమ్ ఫ్లూయిడ్ మాత్రం అస్సలకే కాదు. అది క్లియర్ గా మన ఇంటర్నల్ సిస్టమ్ లో ఉన్న హెల్త్ అనేది ఎట్లా ఉంది అని చెప్పేసి క్లియర్ గా మీకు డిఫైన్ చేస్తుంది. ఒకవేళ మీ యూరిన్ అనేది నార్మల్ వైట్ కలర్ దగ్గర నుంచి పేల్ ఎల్లో కలర్ ఉందనుకోండి, ఓకే, మీరు మంచిగా హైడ్రేషన్ తీసుకుంటున్నారు. దెన్ మీ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఏదైతే ఉందో మీ కిడ్నీస్ గానీ అవన్నీ హెల్తీగానే ఉన్నాయి, మీకు బ్యాలెన్స్డ్ ఫ్లూయిడ్స్ ఉన్నాయి అని అర్థం. లేదు మీ యూరిన్ అనేది పేల్ ఎల్లో కాకుండా డార్కర్ ఎల్లోగా డార్కర్ కలర్ గా అవుతుంది అనుకోండి, దాని ఇండికేషన్ ఏంటిదంటే మీరు వాటర్ సరిగ్గా కన్జ్యూమ్ చేయట్లేదు, మీరు డీహైడ్రేషన్ జోన్ లో ఉన్నారు. సో మీరు వాటర్ కన్జ్యూమ్ చేయాలి అని చెప్పి. ఎందుకట్ట చిక్కగా డార్కర్ గా అవుతుంది అంటే ఎప్పుడైతే మనం వాటర్ కన్జ్యూమ్ చేయమో మనం డీహైడ్రేషన్ జోన్ కి వెళ్తామో మన బాడీ మన కిడ్నీస్ ఏమనుకుంటాయి, మనం స్ట్రెస్ లో ఉన్నాం అనుకోని మనలో ఉన్న ఫ్లూయిడ్స్ ని దాపెట్టడానికి ట్రై చేస్తుంది. మిగిలిన కొద్ది వాటర్ తోనే కాన్సన్ట్రేటెడ్ గా యూరిన్ ని తయారు చేసి అది బయటకు వదులుతుంది అనమాట. సో ఇప్పుడు దాకా కాన్సెప్ట్ అనేది బాగానే ఉంది. ఒకవేళ మీ యూరిన్ అనేది బ్రౌన్ కలర్ నుంచి డార్క్ బ్రౌన్ కలర్ గా మారింది అనుకోండి, అది నార్మల్ గా మీరు వాటర్ తక్కువ కన్జ్యూమ్ చేయడం మాత్రం వలనే కాదు, మీ ఇంటర్నల్ గా మీ లివర్ గానీ మీ కిడ్నీకి గానీ ఏదన్నా స్ట్రెస్ గురవుతున్నాయి, ఏదన్నా డిసీజ్ వచ్చింది అని చెప్పేసి ఒక చిన్న ఇండికేషన్ అనమాట. లేదు మీ యూరిన్ అనేది పింక్ కలర్ నుంచి రెడ్ కలర్ గా వస్తుంది అనుకోండి, దాంట్లో రెడ్ బ్లడ్ సెల్స్ అంటే మీ బ్లడ్ కలుస్తుంది అన్న ఒక ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటిదంటే మీరు ఆ రోజు బీట్రూట్ కన్జ్యూమ్ చేయడం వల్ల కూడా మీ యూరిన్ పింక్ కలర్ నుంచి రెడ్ కలర్ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట. బ్రౌన్ కలర్ రెడ్ కలర్ ఉందనుకోండి, మీరు దాన్ని అంత ఈజీగా తీసుకోకండి. ఖచ్చితంగా ఒక డాక్టర్ ని అయితే కన్సల్ట్ కావడానికి ట్రై చేయండి. మీరు మీ కిడ్నీ టెస్ట్లను, మీ బ్లడ్ టెస్ట్లను, మీ యూరిన్ టెస్ట్లను ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. అసలు ఈ కలర్స్ అనేవి మనం ఎప్పుడు గమనించవచ్చు అంటే రోజులో 2 టైమ్స్. ఒకటి వచ్చేసి మార్నింగ్ మీరు లేచిన వెంటనే ఫస్ట్ మీరు చేసే యూరిన్ టైమ్ లో, అండ్ నైట్ మీరు పడుకునే ముందు మీరు చేసే లాస్ట్ యూరిన్ టైం ఏదైతే ఉందో ఆ టైం. ఈ 2 టైమ్స్ లోనే మీకు మంచి అక్యూరేట్ యూరిన్ అనాలిసిస్ అనేది మీరు చేసుకోవచ్చు అనమాట. అసలు ఇవన్నీ నేను ఎందుకు చేయాలి, ఇవన్నీ గలీజు అనుకుంటే ఒకటే ఒక మాట చెప్తా. మన బాడీ మనకు ఒక డిసీజ్ డయాగ్నోసిస్ చేసేదానికంటే ముందే కొద్దో గొప్ప చిన్ని సిగ్నల్స్ మన యూరిన్ నుంచి లేకపోతే మిగతా సిమ్టమ్స్ నుంచి చూపించాలని ట్రై చేస్తుంది. మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారే అనుకోండి, ఈ రోజు సిగ్గుపడతాం, రేపు నాడు వారాలు బెడ్ల మీద మనమే కూర్చోవాల్సి వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూడడం మాత్రమే కాదు, మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా నేర్పియండి. మీ యూరిన్ అనాలిసిస్ మీరు సిగ్గు లేకుండా మీరే చేసుకోండి, సో దట్ మీరు మీ హెల్త్ ని కాపాడుకోవచ్చు.